నమస్తే భయ్య. మన ఇండియాలో బాహుబలి లాంటి, కేజీఎఫ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయంటే ఆ హీరోస్కి సంబంధించిన ఫ్యాన్స్ కానీ, లేకపోతే మూవీని ఇష్టపడే వాళ్ళు కానీ ఆ మూవీ గురించి షేర్ చేసి ఆ మూవీ గురించి రచ్చ చేస్తారు. అట్లనే క్రికెట్ ప్రియులు కూడా వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుందంటే వరల్డ్ కప్ మ్యాచ్ని షేర్ చేసి ఆ వరల్డ్ కప్కి హైప్ తీసుకొస్తారు. అలాగే మన ఇండియా ఇప్పుడు వాయనాడులో సంక్షోభం ఏర్పడ్డది. వరదలు వచ్చి కొన్ని జీవితాలు మొత్తం అదలాకుదలం అయిపోయింది. అక్కడ మన ఇండియన్ ఆర్మీ చేసిన అద్భుతం ఎంతమంది తెలుసు? అద్భుతమైన క్రియేటివిటీ ఎంతమంది చూసారు? మన ఇండియన్ ఆర్మీ చేసిన పని ఎంత గొప్పదంటే ఈ బాహుబలి సినిమా, కేజీఎఫ్ సినిమాలను షేర్ చేస్తూ పోతే వాటిని చూస్తే ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు తెలియదు. కానీ వరల్డ్ కప్ గురించి కూడా మనం చేసుకుంటే ఎంతమంది ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ మాత్రమే మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మన ఇండియన్ ఆర్మీ చేసిన పనికి కొన్ని వందల వేల లక్షల మంది లాభపడుతారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఫ్లడ్స్లో అంత ఇబ్బందుల్లో కూడా మన ఇండియన్ ఆర్మీ 140 మంది ఇండియన్ ఆర్మీ కలిసి ఏకమై 120 అడుగుల ఒక వంతెన ఏర్పాటు చేశారు. అది ఎంతసేపట్లో తెలుసా? 31 గంటల లోపు 120 అడుగుల వంతెన ఏర్పాటు చేసి దాన్ని ఫ్యూచర్ కోసం ఎవరైతే వాయనాడులో ఉన్న ప్రజలు ఉన్నారో ఎవరు వెళ్ళినా కూడా 120 అడుగుల వంతెన ఏర్పాటు చేసి ఈ రోజు కోసం కాదు, అది తరతరాలు ఆ వంతెన ఉపయోగపడేటట్టు ఆ వంతెన ఏర్పాటు చేశారు. ఇది ఎంతమంది తెలుసు? మూవీని ఇష్టపడే వాళ్ళుగా, క్రికెట్ని ఇష్టపడే వాళ్ళుగా దాన్ని షేర్ చేసి దాన్ని హైప్ తీసుకొస్తున్నారు కదా. మన దేశ భక్తులుగా మన ఇండియన్ ఆర్మీ చేసిన పని మనం ఎంతమంది మెచ్చుకుంటున్నాం? ఇది ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలిసేలాగే షేర్ చేసినాం మనం? ఒకసారి ఆలోచించండి. జై భారత్.